దాసరి యోహానయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. మంచిది. సమయంలో వాక్యానికి ముందుగా మనందరం తల ఉంచి దేవునికి లోబడి మాతో మీరు మాట్లాడండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకి కారణభూతుడా, ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభువా. అయా, మరి కల్లూరు గ్రామాన్ని ప్రేమించి విదాసులను ప్రేరేపించి ఈ రీతిగా అద్భుత రీతిగా మరి యొక్క సభలు జరగటానికి మీరు ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నామా తండ్రి. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు, గనులు ఎంతోమంది వృద్ధులు, యవనులు ఈ సమయాన్ని చూడలేకపోయారు ప్రభా. ఈ సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీ పాదాలు చెంత చేరి ఉన్నాం తండ్రి. గత 2 దినాల నుంచి ఈ రీతిగా గొప్ప అద్భుతమైన సభలో మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కూడా నాయన చివరిగా మీ దాసులు మాట్లాడనై ఉండగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అయా. మీ దాసులను మరుగు చేయండి. మాకు కావలసినటువంటి వర్తమానాన్ని అనేక జీవితాలు రక్షించబడే విధంగా, నీ వాక్యము పనిచేసే విధంగా మీరు మాత్రమే మాట్లాడి మమ్మల్ని అందరినీ అయా ప్రేరేపించి మీ నామానికి మహిమకరంగా, మా జీవితాలకి రక్షణ, మేలు, ఆశీర్వాదకరంగా మీ దాసులను మరుగు చేసి మీరు మాత్రమే మాట్లాడమని ఈ ప్రార్థన మా రక్షకుడు మా కోసం త్వరగా రాని ఉన్నటువంటి నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దేవుని దాసులకు హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం చెప్పండి. చాలా బాధగా ఉన్నారు. లాస్ట్ రోజు కాబట్టి అందరికీ పాట పాడాలని ఆశ. నిన్న పాడేవారు లేక నేను కూడా పాడేసా. కరెంట్ లైవ్లో చూసుకోండి. ఏం చేద్దాం మరి, దేవుడు ఒక్కొక్కసారి గార్ధాభవన్ కూడా వాడుకున్నారు. అలాగే నాకు సమయం దక్కింది. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. చాలామంది సమయానికి రాలేకపోయారు. ఈ రోజున లోటు కనబడుతుంది. ఇంకా ఆ విషయం మీరు దాన్ని క్షమించి విడిచిపెట్టండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో దేవుని దాసులు, ప్రియులు, ఆత్మీయులు కొర్నేలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మహగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో ఈ పరిశుద్ధ దినాన ఆఖరి యొక్క రక్షణ సువార్త మహాసభలకు విచ్చేసినటువంటి, పిలువబడినటువంటి, ఆహ్వానితులైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి సమయము చాలా క్లుప్తమైనది. కాబట్టి ఆ క్లుప్తమైనటువంటి సమయంలోనే కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి విషయాల్లో అతి ప్రాముఖ్యమైన విషయాలను కొన్నిటిని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి సహాయము దయచేయని. దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మీకు ఒక మాటను నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, పరలోకం ఉంది అనేవారు, పరలోకం ఉంది, పరలోకం మన కొరకు సిద్ధపాటు అయి ఉంది అనేవారికి ఎంతమంది ఈ స్థలంలో నమ్మకంతో ఉన్నారో దయచేసి చేతులు ఎత్తుదాం. అమ్మ ఫోటో దిగిరా తల్లి. చేతులు ఎత్తిన వారందరం గట్టిగా పరలోకం ఉంది
అని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరినీ ఒకసారి మీ యొక్క ఫోనుల్లో బంధించండి. ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అదే రీతిగా నరకము కూడా ఉంది అనేవారు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా విశ్వసించిన వారు ఎవరో చేతులెత్తండి. దేవుని నామమున స్తోత్రం. అలానే మూడవది కూడా ఉంది. అదేంటిదో తెలుసా? రెండవ రాకడ. సభలు కొట్టండి అందరు గట్టిగా. పరలోకం ఉంది అనడానికి ఎంత నిదర్శనాలు ఉన్నాయో ఈ బైబిల్ యొక్క లేఖన ప్రకారముగా నరకం ఉన్నది అని చరిత్ర ఏ రీతిగా అయితే చెబుతా ఉందో, మూడవది కూడా రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ ఉంది అనటానికి కూడా చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రియుల ఆధారాలతో కూడినటువంటిది కూడా ఉంది. శాస్త్రవేత్తలు చెప్పిన, రెండవది చరిత్ర గ్రంథాలు చెప్పిన, మూడవది బైబిల్ చెప్పిన, ఈ మూడిటిని కంపేర్ చేసి ఈ రాత్రి నాకు ఇచ్చినటువంటి సమయంలో మీకు కొద్దిగా వివరణ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సువార్తల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అంతము అంటే రాకడ వచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర దినాలుగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభా, రెండవ రాకడ ఉంది, నా రాకడ వస్తుంది అని చెప్పారు. ఆ రాకడ నిజంగా ఉందా లేదా? ఒకవేళ రాకడ గనక ఉంటే ఆ రాకడ దినాల్లో మా పరిస్థితి ఎలాగుంటుంది? ఒకవేళ రాకడ గనక ఉంటే మా జీవితం ఎలాగుంటుంది? ఒకవేళ రాకడ గనక ఉంటే మేము అది కన్నులతో చూస్తామా, చూడటం లేదా? దయచేసి దాని యొక్క వివరణ మాకు ఇవ్వండి అని ప్రభుల వారిని అడిగినప్పుడు నా ప్రభుల వారు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యలారా, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా వినిపించబడాలి. అటు తర్వాతనే అంతము అనేది వస్తుందని ఆ రోజున యేసు ప్రభుల వారి శిష్యులకు ఏకాంతంగా కలిసిన ఆ శిష్యులకు సమాధానం ఇచ్చాడు. అనగా చాలామంది అనుకుంటాం, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను, దేవుని యొక్క అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి, కన్ను మూస్తే దర్శనం వస్తుంది, కళ్ళు తెరిస్తే కల వస్తుంది, నడుచుకుంటూ వెళుతున్న ప్రియులారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక ప్రభువా, నీ రాకడ వస్తే ఆ రాకడలో నేను ఎత్తబడే మొదటి వ్యక్తిగా నేను ఉండాలి. దయచేసి నన్ను ఈ రాకడ సమయం వరకు బ్రతకని, ఈ రాకడ చూసే బాధ్యత దయచేయని రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి జనాంగంతో ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మీరు అనుకుంటున్నట్లుగానే మనిషి కుమారుని రాకడ రాదు. నీవు విశ్వసించావు, ఈ ప్రాంతంలో దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు. ఈ కల్లూరు పట్టణంలో దైవజనులైనటువంటి కీర్తిశేషులైనటువంటి అజ్రయ్య గారు, మేనమామ గారు, వారి ద్వారా స్థాపించబడినటువంటి యొక్క దైవస్వరూపి సహవాసము ప్రియులారా నాటికి అంచెలంచెలుగా అభివృద్ధి పొంది ఈ రోజున కుమారుల యొక్క తరములో కూడా చక్కగా అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. అందరూ గట్టిగా చప్పలు కొడదాం. కారణం ఏంటంటే వారు, మీరు అనుకోవచ్చు, నా తండ్రి యొక్క భక్తిలో మేము నడిచాం, మీ యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని నడిపించారు, కాబట్టి ఈ యొక్క కుమారులైనటువంటి వారు మేము పెంచి ఉన్నవారం, లేక మేము ఎత్తుకొని ఆడించి ఉన్నవారం, మా కళ్ళ ముందు పుట్టినవారు, మా కళ్ళ ముందు పెరిగినవారు, వీరిని గురించి మేము చెప్తూ ఉంటే, లేక వారు వాక్యాలు చెప్తూ ఉంటే, వారి అనుభవాలు చెప్తూ ఉంటే మేము వినాలా అని ఆ తండ్రి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులమై మీరు ఉండవచ్చు. కానీ దేవుని అనంత కాలం యొక్క అనంత జ్ఞానంలో ఉన్నటువంటి సందేశం ఏంటి తెలుసా? ఈ స్థలములో నిలబడిన నేను చిన్నవారినైనా పెద్దవాడినైనా ఎవరైనా సరే దేవుని మాట నిలబడటానికి నించున్నప్పుడు దేవుడే అతనితో మాట్లాడి నీ యొక్క హృదయంలోనికి వస్తున్నాడని అర్థం చేసుకోవాలి. దేవుని నామమున స్తోత్రం. చాలామంది అర్థం చేసుకోకుండా చిన్నవారు, అనుభవం లేనివాడు, గొప్పవాడు, ప్రజ్ఞ కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు, హితోపదేశకుడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఎంత మాత్రము సంఘములో ఉన్నా వారు ఆ స్థితిలోనే ఉంటారు. కానీ మాట్లాడేది ప్రభుల వారే, అతడు చిన్నవాడే, కానీ మాట్లాడించేది దేవుడే. ఆ వాక్యము నా హృదయములో ఫలించాలి,
అన్న ఆలోచన ఎవరైతే చేస్తారో వారి కుటుంబాలు అభివృద్ధి పొందుతాయి, వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట అదే. ప్రియులారా, మీకు బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే మొట్టమొదటి వచనంలోనే చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని రాసుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అనగా అర్థం ఏంటంటే, సు అనే అక్షరం శుభప్రదమైనది కాబట్టి, శుభసూచకానికి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి మత్తయి గారు రాశారు కాబట్టి అదొక మంచి వార్త, లూకా గారు రాశారు కాబట్టి అదొక మంచి వార్త, యోహాను గారు రాశారు కాబట్టి అదొక మంచి వార్త. ఇలా 4 సువార్తల్లో మార్కు గారు రాశారు కాబట్టి అదొక వార్త. వార్త అనున్నది చాలా ప్రాధాన్యమైన అంశం కలిగినది. వార్త అంటే జరగకూడనిది జరిగితే అది వార్త అయ్యాది. ప్రియులరా, జరగకూడనిది దాదాపు 2025 సంవత్సరాల క్రిందట ఈ భూలోకంలో ఒకటి జరిగింది. కన్యక గర్భము ధరించడం జరగకూడదు కాబట్టి పురుషుని ప్రమేయం లేకుండా ప్రియులరా కన్యక గర్భం ధరించడం ఎలలో అసాధ్యం. కానీ నా యేసుక్రీస్తు ప్రభుల వారు సాధ్యము కానిది సాధ్యము చేశాడు కాబట్టి ఆయన పుట్టుకే ఒక వార్త అయిపోయింది నేటి వరకు కూడా. చప్పలు కొట్టండి గట్టిగా అందరం. రెండవది, దేవుడు అనబడుతున్న వారిని ఒక పటము చూసినా, ఒక పేపర్ మీద చూసినా మనం కళ్ళకు హత్తుకుంటాం, కళ్ళను చూసుకొని దాన్ని భద్రంగా పరుస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? అది పేపర్ అయినను దాని మీద ఉన్న ప్రతిబింబం నీవు ఆరాధించే దైవం కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ప్రక్కన పెట్టుకుంటాం. దేవుడు అనబడుతున్న వారిని, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారిని 2025 సంవత్సరాల క్రిందట ప్రియులరా నలగగొట్టబడ్డారు. 600 రోమీల సైనికులు ప్రియులరా యేసు ప్రభుల వారిని యెరూషలేము పురవీధుల్లో తిప్పుకుంటూ ఆయనను కొట్టుకుంటూ వెళ్ళారు. దేవుడు అనబడుతున్న వారిని కొట్టడానికి ఏ మానవుడు సాహసించలేదు. కానీ ఆ స్థలంలో జరిగింది కాబట్టి అది వార్త అయ్యారు. దేవుని నామమున స్తోత్రం. ఈరోజు మనము ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. పాటలు ఎన్నో పాడతాం, సజీవుడైన దేవుడని. మనము ఆరాధించేది మేము పునరుద్ధానుడైనటువంటి దేవుడిని, అంటే మరణము లేని దేవుడిని మేము ఆరాధిస్తూ ఉన్నాం. మరణము కాని దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం. మరణము లేని నిత్యత్వంలో అమరత్తుడుగా ఉన్నటువంటి ఆ నిత్యత్వుడైనటువంటి ప్రభుల వారిని, వెలుగుగా ఉన్నటువంటి ప్రభుల వారిని మేము ఆరాధిస్తున్నామని చెప్తూ ఉంటారు. అదే రీతిగా ప్రియులరా, ఆ ఆరాధించేటువంటి దేవుడు అమరత్వం కలిగిన దేవుడు, ఆయన చనిపోయాడు. ప్రియులరా చూడండి, దేవుడు అనబడుతున్నవాడు చనిపోయాడు. కానీ ఇక్కడ చనిపోయాడు కాబట్టి వార్త అయ్యాడు. రెండవది, చనిపోయిన వ్యక్తి ఏ ప్రమేయం లేకుండా తనంతటకు తాను లెగటం కూడా అసంభవం. కానీ ఈ స్థలంలో 3వ దినాన నా యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై ఆయనంతగా ఆయనే లెగిశాడు కాబట్టి అదొక వార్త అయ్యాది. 4 సువార్తల్లో 4 భాగాలు యేసు ప్రభుల వారి యొక్క జీవితం, యేసు ప్రభుల వారి పుట్టుక వార్త, యేసు ప్రభుల వారి యొక్క మరణము వార్త, యేసు ప్రభుల వారి తిరిగి పునరుద్ధానుడు అవటం వార్త. ఈ వార్తలే ఈ ప్రపంచానికి 4 సువార్తకులుగా ఉన్నాయి. దేవుని నామమున స్తోత్రం. కానీ ప్రియులరా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని పుట్టాడు కాబట్టి పుట్టింది ఎంత వాస్తవమో ఆయన చనిపోయింది అంటానికి కూడా అంతే వాస్తవం. ఆయన చనిపోయింది అంటానికి ఎంత వాస్తవమో ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు అంటానికి కూడా అంతే వాస్తవాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర శిష్యులు చెప్తా ఉన్నారు, ఈ రోజున మీ స్థలంలో మీ అందరి చేతుల్లో ఈ యొక్క బైబిల్ ఉన్నది. మీ అందరి చేతులలో, ఈ సువార్తకు వచ్చిన వారందరి చేతులలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఉంది. కానీ దాన్ని ఒక పేజీ తిప్పి చూస్తే మీకు మొట్టమొదటిగా కనపడే అక్షరాలు ఏంటో తెలుసా? తర్జుమా గ్రంథం. ఈ గ్రంథాన్ని తర్జుమా చేసి అందించినటువంటి గ్రంథం. కాబట్టి ఈ తర్జుమా చేయబడినటువంటి గ్రంథం మన చేతిలో ఉన్నది. కానీ అదే గ్రంథం మా చేతిలో కూడా ఉన్నది. నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మా చేతిలో ఉన్నటువంటి గ్రంథం, మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథం, రెండిటికి వ్యత్యాసాలు చెప్పగలరా? నాది 1000 రూపాయల బైబిల్ అయినా, మీది దాదాపు 350 రూపాయల బైబిల్ అయినా, ఎంత కాస్ట్లీ బైబిల్ అయినా, ఇది ప్రింటెడ్ బై ఇండియన్ పేపర్ అయినా, ప్రింటెడ్ బై కొరియర్ పేపర్ అయినా, నా చేతిలో ఉన్న బైబిల్కి మీ చేతిలో ఉన్న బైబిల్కి తేడా వ్యత్యాసాలు ఏంటో చెప్పగలరా? ప్రియులరా, మీ చేతిలో ఉన్న బైబిల్కి వ్యత్యాసం ఏంటంటే రాసుకోండి, చదవబడుతుంది. దేవుని నామమున స్తోత్రం. మా చేతిలో ఉన్న బైబిలు వివరించబడుతుంది, అనగా ప్రకటించబడుతుంది. దేవుని నామమున స్తోత్రం. మా చేతిలో ఉన్న గ్రంథం ఒకటే, మా చేతిలో బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు ఒకటే, మీ చేతిలో ఉన్న బైబిల్ ఉన్న అక్షరాలు ఒకటే. కానీ మీ చేతిలో ఉన్నది చదవబడుతుంది, మా చేతిలో ఉన్నది వివరించబడుతుంది. దేవుని నామమున స్తోత్రం.
గట్టిగా చెప్పండి, దేవుని నామమున స్తోత్రం. ఇది దేవుడు తనంతగా తాను పరిశుద్ధమైన ప్రవక్తల చేత రాయించబడినటువంటి గ్రంథం, తర్జుమా గ్రంథం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క గ్రంథానికి చరిత్ర కావాలి అంటే దాదాపు ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు కనపడతాయి. కానీ ఈ 66 పుస్తకాల యొక్క చరిత్రకు 10 కాలాలకు సంబంధించిన గ్రంథం. నా చేతిలో ఉన్న గ్రంథము కానీ, మీ చేతిలో ఉన్న గ్రంథము కానీ, ఇది 10 కాలాలకు సంబంధించిన గ్రంథం. ఏంటా 10 కాలాలు? 10 తరాలు, 10 కాలాలు. ప్రియులరా, ఈ 10 కాలాలకు సంబంధించినదే మన చేతిలో ఉన్న గ్రంథం. అయితే మీకు ఒక ఆలోచన రావచ్చు, ఇక్కడ 10 కాలాలు అంటున్నారు కదా పాస్టర్ గారు, ఈ 10 కాలాల్లో ఇప్పుడు ఎన్ని కాలాలు అయిపోయినాయి అనే ఒక ఆలోచన కూడా మీకు రావచ్చు. కాబట్టి దాన్ని కూడా నేను క్లుప్తంగా వివరిస్తాను. ప్రియులరా, మొట్టమొదటిగా నడిచినది అనాది కాలం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది: అనాది కాలము మొదలుకొని ఆది కాలము వరకు నీ ఉంటివా, పర్వతములు లేనప్పుడు నీ ఉంటివా, సముద్రములు లేనప్పుడు నీ ఉంటివా. అనగా సృష్టి రవ్వంతయు చేయబడక మునుపు ఒక కాలం నడిచింది. ఆ కాలం దాదాపు 1800 సంవత్సరాల కాలం. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తిమోతికి రాసిన పత్రికలు చెప్తాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వం కలిగిన వాడై తనంతకు తానే నివాసం చేశాడని. ఈ అనాది కాలంలో ఎవరెవరు ఉన్నారంటే దేవుని యొక్క దూతలు, అలానే శరూపులు, కెరూపులు, ఆయన పరలోకములో ఉన్నటువంటి ఉత్తర సభాపర్వతం దగ్గర వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరు కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లలో ఎవరు సమీపింపరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు ఒక్కడ అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీ బైబిల్లో సువార్తల్లో అక్కడక్కడ కనపడే మాటలు ఏంటో తెలుసా? నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని చెప్తాడు. రెండవది, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అని చెప్తాడు. ఈయన ఎవరు అంటే మనిషి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు. అనగా ఈ యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారే అనాది కాలంలో దేవుని యొక్క కుమారుడిగా స్థాపించబడ్డాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలలో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని దేవదూతలతైనను ఎవరితైనను చెప్పి ఉండెనా అని వాక్యం సెలవిస్తారు. అంటే ఈ మనిషి కుమారుడు, నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటివాడో తెలుసా? అనాది కాలంలో ఉన్నవాడు. అనాది కాలంలో దేవుడు చేయవలసిన పని అంతటి దగ్గర ట్రైనింగ్ పొంది ఒక కాలం వచ్చింది. ఆ కాలమున ప్రత్యక్షత పరచ కాలం వచ్చింది. ఆ కాలంలో మనిషి కుమారుడు రావటానికి ఒక స్థలం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలమే ఆది కాలం అనబడుతున్న ఆది స్థలం. దేవుని నామమున స్తోత్రం. అందుకే ప్రియులారా, యోబు రాసిన గ్రంథంలో 15వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, మొట్టమొదట పుట్టిన పురుషుడు నీవేనా, నీవు పర్వతముల కంటే ముందున్నవాడువా, దేవుని ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నవాడువా. మొదట పుట్టిన పురుషుడు ఎవరో తెలుసా? ఈ రోజున మనిషి కుమారుడిగా శిలువయాగము పొందిన ఆ నజరేయుడైన యేసే తన తండ్రి అయిన దేవుని దగ్గర అనాది కాలంలో ట్రైనింగ్ పొంది ఆయన ఉన్నాడు. కానీ ఆయన భూలోకంలో పంపాలి అనే ఉద్దేశంతోనే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3, 4, 5 వచనాల వరకు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే అని ఆ స్థలంలో అండర్లైన్ చేశాడు వాక్యాన్ని. అనగా అర్థమేంటి తెలుసా? ఈ భూమి రవ్వంతా వేయబడక మునిపే క్రీస్తుకు ప్రజగా నిన్ను ఏర్పరిచాడు. అంటే జగత్తు అప్పటికి రూపించబడలా, భూమి రవ్వంతా చేయబడలా, సృష్టి రవ్వంతా చేయబడలా. కానీ తండ్రి తన కుమారుడికి ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు దేవదూతలను కుమారుడు అడిగాడు, ప్రభువా ఈ రోజున నువ్వు మాకు ఇచ్చావు ట్రైనింగు, దేవదూతలతో నీతో కలిసి మేము పని చేస్తూ ఉన్నాను, నేను నీ దగ్గరకు వస్తూ ఉన్నాను, దేవదూతల దగ్గరికి వెళుతున్నాను, మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, మధ్యవర్తిగా పని చేస్తూ ఉన్నాను. కానీ ఈ మధ్యవర్తత్వం ఎప్పటి వరకు ఈ యొక్క స్థలంలో ఉండాలి అంటే ప్రభుల వారు చెప్పాడు, ఒక కాలం ఉందయ్యా, ఆ కాలము వరకు నువ్వు ఎదురు చూడు. ఆ కాలము అంటే నేను ఒక భూమిని క్రొత్త సృష్టిని చేయబోతూ ఉన్నాను, ఆ కొత్త సృష్టి ఏంటంటే భూమి. అప్పుడు ప్రారంభమైంది ఆది కాండంలో, ఆది యందు భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. అప్పుడు ప్రారంభమైంది కాలం, అనాది కాలము, ఆది కాలం. ప్రియులారా, ఈ ఆది కాలంలో దేవుడు ఏదైనా తోటను చేయటం, ఏదైనా తోటను చేసిన తర్వాత ఆదాము అవ్వలు దేవుడు తయారు చేయటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, అలా సంతాన ఉత్పత్తి జరగటం, రకరకాలుగా వారు దేవుని ఏదైనా తోటలో జీవించినటువంటి సంవత్సరాలు అనేకమైన సంవత్సరాలుగా పేరులోనికి వచ్చాయి. కానీ కరెక్ట్గా ఏ భక్తుడు కూడా ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఇన్ని సంవత్సరాలు జీవించారని పిన్ పాయింట్ చేసింది లేదు.
కాబట్టి కొంతమంది 120 సంవత్సరాలని, కొంతమంది 90 సంవత్సరాలని, కొంతమంది 135 సంవత్సరాలని భక్తులు చెప్తారు, కానీ అది ఊహా జ్ఞానమే. కానీ బైబిల్లో అలా రాయబడలేదు. కాబట్టి ప్రియులరా, ఈ కాలం ఆది కాలం ఎప్పటి వరకు నడిచిందంటే ప్రియులరా, దాదాపు ఆదామవ్వల్లో పాపము ప్రవేశించనంత వరకు కూడా ఆది కాలం నడిచింది. ఈ ఆది కాలంలో సృష్టి మొత్తాన్ని తయారు చేసిన దేవుడు, మానవుని తయారు చేసిన దేవుడు ఏదైనా తోటలో మానవుని పెట్టిన తర్వాత అక్కడ ఒక కాలం నడిచింది ఏదైనా తోటలో. ఆ కాలము పేరే రెండవ కాలం, నిర్దోష కాలం. మొదటి కాలం అనాది కాలం, దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేయటం, క్రిందకు పడదోయబడటం, ఆ పడదోయబడిన వారు మధ్య ఆకాశంలో ఉండటం, భూమిని నరులకు ఇవ్వటం, సృష్టి చేయటం, ఇవన్నీ ఆది కాలానికి అనాది కాలానికి రెండు వ్యత్యాసాలు. తర్వాత ఏదైనా తోటలో మానవుని దేవుడు తయారు చేసిన తర్వాత అక్కడ నడిచింది కొంతకాలం, కొన్ని సంవత్సరాల కాలం నిర్దోష కాలం. ఈ నిర్దోష కాలం అనేది ప్రియుల పాపం అనేది వారి జీవితంలో లేదు, మోసం అనేది వారి జీవితంలో లేదు. దేవునితో వారు మాట్లాడేవారు, దేవునితో అనుభవం కలిగి వారు జీవించేవారు. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే తినదన్న పండు తిన్నారో ప్రియులరా, అప్పుడు నడిచింది మూడవ కాలం, అది మనస్సాక్షి కాలం. ఈ మనస్సాక్షిని బట్టి దాదాపు ఎప్పటి వరకు నడిచిందంటే మోషే 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద తీసుకునే వరకు కూడా ఈ యొక్క మనస్సాక్షి కాలం పనిచేశారు. ఏదైనా తోటలో పాపం చేసిన దగ్గర నుంచి మొదలైన కాలం ప్రియుల మనస్సాక్షి కాలం. వారు మనసును బట్టే జీవించారు. చరిత్రలో మీరు చదువుకుంటే అర్థమవుతారు. మొట్టమొదటి నిర్దోషత్వం అనగా దేవునితో వారు మాట్లాడారు, ఏక శరీరులై ఉన్నారు, దిగంబరులై ఉన్నారు, దేవుడే వారితో ఆడుకున్నాడు. కాబట్టి దాన్ని నిర్దోష కాలం, పాపం లేని కాలం. తర్వాత వారు పండు తిన్న తర్వాత వారు మనసును బట్టి జీవించారు. మనసుకు నచ్చినటువంటి తన చెల్లెల్ని కయ్యను తీసుకుని వెళ్ళిపోవటం, భూమి మీద జనులు విస్తరింపజేయటం, అలా రకరకాలుగా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ప్రియుల వ్యక్తులు భూమి మీదకి రావటం, నోవాహు జలప్రళయం తర్వాత భూమి మీద నరులు విస్తరింప ఆరంభించడం, ఇవన్నీ జరిగాయి. దాదాపు మోషే కాలం వరకు కూడా మోషే ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళి సీనాయి పర్వతం మీద దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అక్కడిచ్చాడు దేవుడు ఒక పలక. అదేంటో తెలుసా? 10 ఆజ్ఞల పలక. అప్పుడు నడిచింది 4వ కాలం, ధర్మశాస్త్ర కాలం. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఇది 10 కాలాల గ్రంథం. అనాది కాలం నడిచింది, నిర్దోష కాలం అయిపోయింది, మనస్సాక్షి కాలం అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రంలో పాపము ఏం చేస్తే చెప్తుందో చెప్పింది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది పాపాన్ని తీయలేకపోయింది. ఫలాంది చేస్తే పాపం అని చెప్పింది. ఆ పాపానికి పరిహారంగా దహన బలులను అర్పించమని చెప్పింది, పవిత్రుడవమని చెప్పింది. ఇది ఎప్పటి వరకు చెప్పిందో తెలుసా? ప్రవక్త అయినటువంటి ఆఖరి ప్రవక్త అయిన మలాకి వరకు నడిచింది 4వ కాలం, ధర్మశాస్త్ర కాలం. దేవుని నామమున స్తోత్రం. ఈ ధర్మశాస్త్ర కాలం ప్రకారంగానే అక్కడ నుండి మోషే సీనాయి పర్వతం మీద ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చిన కాడ నుంచి అన్ని గ్రంథాలే రాయబడతా ఉంటాయి. 10 ఆజ్ఞల గురించే చెప్పబడతా ఉంటాయి మలాకి గ్రంథం వరకు కూడా. ఈ మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత 2 ఖాళీ పేజీలు మీ బైబిల్లో కనబడతాయి. అవి ఊరకనే బైబిల్లో లేవు. ఈ 2 ఖాళీ పేజీల మీద నడిచింది 400 సంవత్సరాల కాలం అన్నారు. దాన్నే నిమిషద్ద కాలం అన్నారు. ఆ దినాల్లో ప్రవక్తలకు దేవుడు ప్రవచనాలు ఇవ్వలేదు, దర్శనాలు ఇవ్వలేదు. మందిరాల్లో దేవుని గురించిన నైవేద్యాలు ఆగిపోయాయి, ప్రార్థనలు ఆగిపోయాయి అని బైబిల్లో కూడా రాయబడి ఉన్నది. అది నిమిషద్ద కాలం, దేవుడు ఊరుకుండిపోయాడు. అది 5వ కాలం. ఈ 5వ కాలం 400 సంవత్సరాలు నడిచింది. ఈ 5వ కాలం అనంతరం 6వ కాలం ప్రారంభమైంది, కృపాకాలం. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరం. ఈ కృపాకాలం అప్పుడు ప్రారంభమైంది యెషయా ప్రవచనం ద్వారా. ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని వాక్యం సెలవించింది. ఆ యొక్క పేరును బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి 6వ కాలం కృపాకాలం. కృప అనగా అర్హత లేని వానికి హేతువు లేకుండా దేవుడిచ్చే ప్రేమనే కృప అని అన్నారు. కాబట్టి ప్రియులరా, ఆ కృపకాలం ఎప్పటి వరకు నడుస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్గా నేను ఈ స్థలంలో బోధిస్తున్నంత వరకు కూడా కృపాకాలంలో ఉన్నాను. దేవుని నామమున స్తోత్రం. ఈ కృపాకాలం అనుకున్నటువంటి ప్రియుల ఆసక్తి ఎలాంటిదంటే, ఒకవేళ నేను తప్పు చేసి ప్రభా నీ పాద సన్నిధిలోకి వచ్చాను, నేను తెలియక చేశాను ఈ తప్పు, ఈ పొరపాటు నేను తెలియక చేశాను, దయచేసి నన్ను క్షమించమంటే నీ పాపానికి పశ్చాత్తాప పడడానికి కలిగినటువంటి కాలమే ఈ కృపాకాలం. ఈ కృపాకాలం ఎప్పుడైపోతుందో తెలియదు ప్రియులారా. ఈ కృపాకాలంలో
సమయంలో దేవుడు గొర్రెపిల్లలా కనపడతాడు. అందుకే లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా యోహాను యేసు ప్రభుల వారిని పరిచయం చేస్తాడు. అనగా ఈ కృప నీ దగ్గర ఉన్నప్పుడే, ఈ కాలము నీకు సమీపంగా ఉన్నప్పుడే, ఈ కాలము నీవు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రా, నీ పాపముల గురించి ఒప్పుకో, ప్రభువా రాకడ కొరకు నన్ను సిద్ధపాటు చేయని ప్రభుల వారి దగ్గర అడుగు. దేవుడే నిన్ను పవిత్రపరచునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఈ కృపాకాలం ఎప్పుడైపోతుందో నేను చెప్పలేను, ఏ బోధకుడు చెప్పలేడు. కాబట్టి దేవుడు అత్యంతమైన ప్రేమ స్వరూపి. యోహాను సువార్తలో అంటాడు, ఆయన ప్రేమ స్వరూపి. దేవుని నామమున స్తోత్రం. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు నా వాడు కాడని. కాబట్టి ఇప్పుడు నడిచే కాలం అంతా ప్రేమ కాలం. ఈ ప్రేమ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా కనపడతాడంటే ఒక గొర్రె పిల్లలా కనపడతాడు. గొర్రె పిల్లను చూసిన వారందరూ ఆడుకుంటారు, గొర్రె పిల్లను చూసిన వారందరూ ప్రేమిస్తారు, గొర్రె పిల్లను చూసిన వారందరూ హక్కును చేర్చుకుంటారు, ఎత్తుకుంటారు, ముద్దాడతారు. కానీ ఈ కృపాకాలం అయిపోయిన తర్వాత నడిచే కాలం న్యాయపీఠల కాలం, 7వ కాలం. ఈ 7వ కాలం న్యాయపీఠల కాలం ఏంటంటే తెలుసా? నీవు చేసిన ప్రతి పాపానికి ఆ స్థలంలో తీర్పు. ఈ రోజున దొంగతనం చేసిన వాడికి తీర్పు, హత్య చేసిన వాడికి తీర్పు, పాపంలో ఉన్నవాడికి తీర్పు, మరణ శిక్షలు విధించే కాలం. ఆ రోజున ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభువా నన్ను క్షమించు, ఆ రోజు నేను ఎరగక నేను ద్వేషించాను, ఈ రోజు నాకు సమయం ఇవ్వు, దయచేసి నేను వేడుకుంటున్నానని ఆ యొక్క ప్రియుల సిలువలో గోజాడిన దొంగ వలె గోజాడతానంటే కుదరదు. కారణం ఏంటో తెలుసా? ఆ దినాల వారికి సమయం లేదు. ఈ రోజున ఎన్నో సువార్తల కూడికల ద్వారా నీకు చెప్తా ఉన్నారు, మీటింగులు వస్తా ఉన్నాయి, సువార్త కూడికలు చెప్తా ఉన్నారు, సంఘాలు పెరుగుతూ ఉన్నాయి, బోధకులు చెప్తా ఉన్నారు. ఈ రోజున సెల్ ఫోన్లు చూస్తే ఉదయం నుండి రాత్రి నువ్వు పడుకునే సమయం వరకు కూడా ప్రతి దైవజనుడు మీకు ప్రియుల ముఖంలోనే ఇంటిలోనే ఉన్నట్లుగానే వాక్యాలు వస్తూ ఉన్నాయి. టీవీ ఆన్ చేస్తే వాక్యం, సెల్ ఫోన్ ఆన్ చేస్తే వాక్యం, రేడియో ఆన్ చేస్తే వాక్యం. ఈ వాక్యం సకల జనులకు సాక్షార్థంగా వినిపించబడుతుంది. ప్రియులారా, ఈ యొక్క న్యాయపీఠల మీద ఉన్నప్పుడు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగే కాలం కాదు. ఈ గొర్రె పిల్లగా కనపడిన యేసు ప్రభుల వారే కొదమ సింహం వలె నీకు తీర్పు తీర్చడానికి, నీవు చేసిన ప్రతి దానికి ప్రియులారా అక్కరను వరుసగా లెక్క ఉంచడానికి ఆయన కొదమ సింహ రూపం అవుతాడు. అప్పుడు పెట్టాడు పేరు ఆయనకి, యోధా గోత్రపు సింహం. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. అందుకొచ్చింది ఆయనకి పేరు. అది 8వ కాలం ప్రారంభమవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మహాశ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో పరిశుద్ధులైనటువంటి వారికి కొంతమందికి ప్రకటన గ్రంథం, జకరియా గ్రంథంలో చెప్పబడినట్లుగా ప్రియులారా అరణ్యంలో సంఘం ఉంటుంది, ఘటసర్పం ఆ సంఘాన్ని మింగుతుంది, రకరకాలైనటువంటి ముద్రలు వస్తాయి. ఈ రోజున క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కూడా అవే. దేవుని ఆరాధించే స్థలాలు లేవు, మందిరాల్లో దౌర్జన్యాలు, సువార్త పబ్లిక్ సభలు ఆగిపోతూ ఉన్నాయి. యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. దేవుడు అనబడుతున్నటువంటి యేసు ప్రభుల వారిని ధారాళంగా ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం ఈ రోజున కోల్పోయాం. కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఆయన రాకడికి ఎన్ని గుర్తులు. దేవుని నామమున స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ఇది శ్రమల కాలం. ఈ రోజున క్రైస్తవులందరూ ఈ శ్రమల కాలంలోనే ఉన్నారు. మొదటగా కృపాకాలంలో ఉంటే ఇప్పుడున్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా శ్రమల కాలంలో ఉన్నాయి. పాస్టర్ గారులను చంపివేస్తున్నారు, కుటుంబాలను చంపివేస్తున్నారు, మందిరాలు కూల్చివేస్తున్నారు, రకరకాలైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రియులారా, నేను చెప్పే మాట, ఈ తీర్పు కాలంలో నువ్వు ఉండకూడదు, శ్రమల కాలంలో నువ్వు ఉండకూడదు. నువ్వు ఉండవలసినది కృపాకాలంలో. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. అనగా 6 కాలాల్లో మనం ఉంటున్నాం, 6వ కాలంలో మనం ఉంటున్నాం. 9వ కాలం ప్రియులారా నరక కాలం. 10వ కాలం మనం ఎదురు చూసేమే మొట్టమొదటి ప్రశ్న, పరలోకంలో ఉండే నిత్యత్వ కాలం. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఈ 10వ కాలం వరకు సిద్ధపాటు అవ్వటానికే ఈ మీటింగు సభలు, అనేక మంది దైవజనులు ప్రాణహానాలు చేయటానికి, తమ శరీరాన్ని ధారపోసుకోవటానికి, తమకు తాము దేవునికి అర్పించుకోవటానికి, సజీవ యాగముగా అర్పించుకోవటానికి, నీకు 10వ కాలానికి తీసుకుని వెళ్ళటానికి. దేవుని నామమున స్తోత్రం. ఈ రోజు నీ సభలు పెట్టాడంటే 10వ కాలానికి నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. గట్టిగా అయ్యగారు నీమెంతో ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. కారణం ఏంటో తెలుసా? ఈ 10 కాలాల గ్రంథం నీ చేతిలో ఉంది, జాగ్రత్త. ఈ 10 కాలాల గ్రంథాల్లో నాకు ఇంకో పావుగంట ఉంది. ఈ పావుగంటలో అయినంత వరకు చెప్తాను, లేకపోతే మీరు ఛానల్లో చూసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, అయ్యగారిని అడిగినా చెప్తాడు, లేదా నన్ను అడిగినా నేను చెప్తాను. దైవ స్వరూపి గొల్లపూడి, అంతే, నా ఊరి పేరే ఉంటుంది, ఏది ఉండదు, దాంట్లో చూసుకోండి, రాకడ వర్తమానాలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, సకల జనులకు సాక్షార్థంగా ఈ సువార్త వినిపించబడును. ఈ రోజున చాలామంది
రాకడా 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 అని దైవజనులు బోధిస్తున్నారు కదా, ఆ రాకడ జరగలేదే అని హేళన చేసేవారు ఉన్నారు. ఈ రోజున ప్రియులారా, కీర్తిశేషులైనటువంటి మా మామయ్య గారు అయినటువంటి అజ్రయ్య గారు రాకడ గురించి చెప్పారు, తనువు సాలించారు. వారికంటే ముందుకున్నవారు రాకడ గురించి చెప్పారు, వారు కూడా రాకడ రాకుండానే వారు తనువులు సాలించారు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? రాకడ గురించి ఎదురు చూసే కన్నా మన పోకడెప్పుడో తెలుసుకొని రాకడకై సిద్ధపడితే ఎంతో మేలు. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. కాబట్టి రాకడ ఉంది అంటాం ఎంత వాస్తవమో, దాని కొరకు ఎదురు చూడటం ఎంత వాస్తవమో, ఆ మన పోక మునిపే దాని కొరకు సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి? రాకడ కొరకు సిద్ధపడాలి. రెండవ పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2-3 వచనాల్లో అంటాడు, ప్రియులారా, అంత్యదిన కాలములలో కొంతమంది దుర్బోధకులు వచ్చి మిమ్మల్ని కలవరపరుస్తూ ఉంటారు హృదయాలను. ప్రభువు గురించిన వాగ్దానాలు ఏమయ్యాయి, ఆయన రాకడ గురించిన సత్యాలు ఏమయ్యాయి, కాబట్టి ఈ రాకడ ఉందా లేదా అని రకరకాలుగా హేళన చేసేవారు ఉంటారని పేతురు గారు తన సంఘంలో చెప్పుకున్నాడు. నిజమే ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నిజంగానే ఆయన యొక్క రాకడ గురించినటువంటి వాగ్దానాలు ఈ లోకంలో జరగట్లేదు. కాబట్టి దాని గురించినటువంటి బోధ శక్తివంతంగా చేయాలంటే వారికి శక్తి సరిపోవట్లేదు. కాబట్టి ప్రభుల వారు చెప్పాడు ఆయన వస్తాడని. కాబట్టి ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళిపోయిన ఆయన ఏం చేశాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాట, మీ హృదయాలను కలవరపడనీకండి, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, నేనుండు స్థలంలోనికి మీరును ఉండులాగున మరలా వచ్చి నేను కొనిపోతానని ప్రభుల వారు ఆ రోజున అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లుగా గలిలయలో దేవుడు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఓయి గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశములు తేరి చూస్తూ ఉన్నాడు? మీ యొద్ద నుండి మనిషి కుమారుడు ఏ రీతిగా ఎత్తబడ్డాడో అదే రీతిగా మహిమా ప్రభావంతో దిగుతాడు, మీ హృదయాలు కలవరపడనీయొద్దని చెప్పాడు. ప్రియులారా, ఈ హృదయాలు రాకడ గురించి అనేక మంది క్రైస్తవ జీవితంలో కలవరాలు, దైవజనుల్లో కూడా కలవరాలు అవే. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లాంటి అపోస్తల కార్యములు మనం గమనించినట్లయితే మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దాదాపు క్రీస్తుకు పూర్వం ప్రియులారా, రోమన్ క్యాథలిక్ వారు క్రీస్తు పుట్టిన తర్వాత ఈ యొక్క రాకడ వర్తమానం చెప్పకూడదని తన సంఘాల్లో కఠినంగా చెప్పుకున్నారు. ఎందుకు చెప్పుకున్నారంటే, రాకడని చెప్తున్నాం, వారు తనువులు చాలించి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ వర్తమానం వేస్ట్ అయిపోతుంది, అబద్ధమైపోతుంది. కాబట్టి బోధకులందరూ నిత్యమైపోతున్నారు. కాబట్టి రాకడ మన యొక్క సంఘాల్లో చెప్పకూడదని మొట్టమొదటిగా రాకడ గురించి ఆపివేసిన సంఘాలు రోమన్ క్యాథలిక్ సంఘాలు. ప్రియులారా, ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘాలు రాకడ గురించి ఆపివేస్తే కొన్ని విషయాల్లో కొంతమంది ఆ రోమన్ సంఘంలో నుండి ఒక పోపు గారు బయటకు వచ్చారు, అక్కడ నుండి ఇంకో కొంతమంది వచ్చారు, విలియం కేరీ గారు వచ్చారు, అక్కడ నుంచి వరుసగా వచ్చి ప్రియులారా కొన్ని సంఘాలుగా ఏర్పరచబడ్డాయి. ఆ సంఘాల్లో మొట్టమొదటి సంఘం ప్రియులారా రోమన్ తల్లి సంఘమే. ఈ దైవ స్వరూపికైనా ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికన్నా తల్లి సంఘం ఏదంటే రోమన్ క్యాథలిక్ సంఘమే. ఆ సంఘాల్లో నుంచి చీలిపోయిన వారే ఈ దైవ స్వరూపి సంఘం. ఎలా చీలిపోయిందో ప్రియులారా ఛానల్లో ఉంది. కాబట్టి ప్రియులారా దాన్ని ఒకసారి మీరు చూడవచ్చు. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నీ కూడా ఎన్నో వాస్తవాలుగా రాయబడుతూ ఉన్నాయి. ఆ సంఘం ఎలా చీలిపోయిందంటే, మొట్టమొదటిగా జాషువా డానియేలు గారి ద్వారా, అలానే లాజరస్ గారి ద్వారా, అలానే యేసుపాదం గారి ద్వారా వీరందరూ ముగ్గురు కలిసి పరిచయం చేశారు. ఒక్కొక్కరుగా విడిపోయారు. జాషువా డానియేలు గారు ఒక సహవాసాన్ని, బందెల రాజరత్నం గారు మరొక సహవాసాన్ని పెట్టుకున్నారు. వారిలో నుండి మా యొక్క సంఘ వ్యవస్థాపకులైనటువంటి లాజరస్ గారు బయటకు వచ్చి, కల్లూరాయి గారు ప్రారంభ దినాలలో ఈ సంస్థ ప్రారంభించిన దినాల్లో మొట్టమొదటి వ్యక్తి ఆయన. దేవుని నామమున స్తోత్రం. ఆ దినాల్లో ఉన్న మొదటి వ్యక్తి ఆయనే. ఆ సంఘ సంస్కరణకర్త అయినటువంటి లాజరస్ గారు మా ఇళ్లల్లో ప్రియులారా తిరిగినవాడు, మా ఇళ్లల్లో ఉన్నవాడు. మేము చూడలేదు కానీ మా తల్లిదండ్రులు చక్కగా చూసినవారు, వారు సంరక్షణ ఎరిగినవారు. మాకంటే ఎక్కువగా ఆ యొక్క దైవ స్వరూపి సహవాస సంఘ స్థాపకులతో ఏ కుటుంబం కూడా సన్నిహితము లేదని నేను ఖచ్చితంగా చెప్తాను. మొట్టమొదటిది మా కుటుంబం, తర్వాత కల్లూరాయి గారి కుటుంబం. వారి దగ్గర నుంచి స్థాపించబడింది 12 మందితో స్థాపించబడింది ఈ యొక్క సంఘం. ఈ 12 ఈ రోజున మా కుమారుల తరం వచ్చేసరికి దాదాపు 1200 సంఘాలు అయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
కాబట్టి ప్రియులరా, దైవ స్వరూపి సహవాసం అనేది ఎక్కడో లేదు. ఇది కొత్త సంఘం కాదు, ఆదిలో ఉన్న సంఘం. దేవుని నామమున స్తోత్రం. ఆదిలో ఏ బలము చేతైతే దైవజనులు ప్రార్థన చేసి ఈ యొక్క సహవాసాన్ని స్థాపించారో, నేటి వరకు ఇప్పటి వరకు తండ్రులు చనిపోయిన కుమారులు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ దైవ స్వరూపులు సంఘ కాపరులుగా ఉన్నారు. ఈ రోజుకి చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. దైవ స్వరూపి సహవాస కుటుంబంలో ఉద్యోగం చేసేవారు చాలా తక్కువ వేళ మీద లెక్కేయచ్చు. కానీ దైవజనులుగా లెక్కేయాలంటే ఏళ్ళు కూడా సరిపో. దేవుని నామమున స్తోత్రం. ప్రియులరా, ఈ సువార్త ప్రకటించడానికి సాక్ష్యాలు ఉన్నాయి. మరలా ప్రభులు వారు చెప్పాడు, నీ రాకడ ఎలా ఉంటుందంటే నోవాహు దినాల వలె ఉంటాయి అని. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు కాబట్టి ఈ గ్రంథాన్ని వివరించడానికి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. 5 నిమిషాలు ఉంది. ఇది కడవరి కాలపు హెచ్చరికలు. దేవుని నామమున స్తోత్రం. ఇది ఏ హెచ్చరిక? కడవరి కాలపు హెచ్చరిక. అయ్యగారు మాట్లాడుతూ దైవజనులు ఒక మాట అన్నారు, ప్రియులరా, వచ్చే సంవత్సరం దేవుడు మన చల్లగా చూస్తే ఏంటంట, చల్లగా చూసి వాతావరణాన్ని అనుకూలత ఇస్తే మరలా ఆ సంవత్సరంలో మనం కలుస్తాము అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయనకున్న నిరీక్షణ అలాంటిది. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఈ 5 నిమిషాల్లో నాకు ఇచ్చినటువంటి టైంను నేను వినియోగించుకోవాలి. ఎందుకంటే సహవాస పెద్దలు ప్రియులరా దైవ స్వరూపి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు కాబట్టి మంచి యొక్క అనుభవం కలిగినటువంటి తండ్రి మన మధ్యలో ఉన్నారు. దయచేసి అందరం లేచి నిలబడదాం. నిలబడి 1-2 నిమిషాలు. ఇది కడవరి కాలపు హెచ్చరిక. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సమయం, దేవుని యొద్దనున్నటువంటి సమయం, దేవుడై ఉన్న సమయం. ఆయన ఇప్పుడు ప్రేమమయుడుగా ఉన్నాడు. ఆయన నీ ఎడల కృప చూపడానికి, ఆయన నీ ఎడల ప్రేమ చూపడానికి, ఆయన నీ కొరకు ప్రాణత్యాగము చేసి ప్రాణశీలుడుగా ప్రాణహాని కలగకుండా ఆయన నీ జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాబట్టి ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. అందరం ఏకీభవిద్దాం. ఇది కడవరి కాలపు వర్తమానముగానే అనుకోండి. ఈ రాకడ దినాలు మహాభయంకరమైన దినాలుగా ఉంటాయని ప్రభులు వారు చెప్పాడు. ఈ రాకడ ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుందని ప్రభులు వారు చెప్పాడు. కాబట్టి ఆ భయంకరమైన దినము రాకమునిపే ఈ రోజున ఈ ప్రభుల వారిని ఎత్తుకునే రాకముందువే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన ఉన్న దేవుడు. ఆయన ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యగుండంలో ఉంటావు. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యగుండంలో ఉంటావు. కోతకాలము వస్తుంది, జీవితము ఏమవుతుంది? కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? గొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయము కొరకై చూస్తున్నారు. గొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయము కొరకై చూస్తున్నారు. వస్తుందో ఈ ఆ దినం, బొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినం, ఈ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, ఈ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది క్రీస్తు సువార్త ప్రణాళిక. ఆమేన్. స్తోత్రం. అందరూ చోట్ల కొడదాం.
యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుడు అంటావు, మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావు. యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుడు అంటావు, మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావు. ఎండమాములే నీరు అని వేడివలే పరుగెత్తావా, ఎండమాములే నీరు అని లేడివలే పరుగెత్తావా. జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా, నీ జీవితమే గడిపేస్తావా. జీవజలమును యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా, నీ జీవితమే గడిపేస్తావా. వస్తుందో ఈ ఆదినం గొడవలు, వస్తుందో ఈ ఆదినం, నీ గుండె బాదుకుంటావు, కళ్ళారా యేసుని చూస్తావు. నీ గుండె బాదుకుంటావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది క్రీస్తు శిలువ సువార్తిక. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. నువ్వు పేదవాడువైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరాల్సిందే, మోకాళ్ళు వంచాల్సిందే, నా ప్రభువుని వేడుకోవాల్సిందే. ఆమేన్. పేదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే. ఆమేన్. పేదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే. కొదవ సింహమై యేసయ్యా, కొదమ సింహమై యేసయ్యా గర్జన చేయురానుండే, కొదమ సింహమై యేసయ్యా గర్జన చేయరాకుండే. ధరణిలోకమే వర్ధరిల్లుచు మృత్యులే తలడిల్లుచుండెను, కళ్ళు తెరువమూచుండెను. ధరణిలోన ధరిల్లుచు మృత్యువుడే తలడిల్లుచుండె, తెరయుడైన తీర్చుచుండె. వస్తుందో ఈ ఆదినం దుమ్ము కొట్టుకుంటుంది, వస్తుందో ఈ ఆదినం నీ గుండె జారిపోతుంది, కళ్ళారా యేసుని చూస్తావు. నీ గుండె జారిపోతుంది, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది క్రీస్తు సువార్త ప్రణాళిక. కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే ఆ రాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నీ చాటి గుండములో ఉంటావు. రక్షణ నీకుంటే ఆ రాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే దీక్ష గుండంలో ఉంటావు. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది. పడవలి పట్టి పోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయము కొరకై చూస్తున్నారు. పడవలి పట్టి పోయువారు సంసిద్ధమై ఉన్నారు, ఆ సమయము కొరకై చూస్తున్నారు. అవుతుందో ఈ ఆదినం ఈ రొమ్ము కొట్టుకుంటావు, వస్తుందో ఈ ఆదినం ఈ గుండె బాదుకుంటావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఈ గుండె బాదుకుంటావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఈ గుండె బాదుకుంటావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ రాకడ విషయాలు చెప్పడానికి అనేకములుగా ఉన్నాయి, కానీ రాజ్య సువార్త సకల జనులకు సాక్షిగా సాక్షార్థంగా వినిపించబడాలని నీకు ఆశ. దానితోనే మా మీద కరుణ చూపవలని నీ రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాం. నీ రాకడ గురించి కన్నా మా పోకడలు ఎప్పుడో మాకు తెలియదు. ఈ సమయం ఉండగానే, ఈ కృపాకాలం సంసిద్ధంగా ఉండగానే
మాతో ఉండగానే, మా కుటుంబంలో ఉండగానే, మా సంఘంలో ఉండగానే మేమందరము మార్పు చెంది నీ నిత్యరాజ్యానికి వారసులుగా ఉండినట్టుగా కృపను దయచేయి. ఈ రాత్రికాల సమయంలో దైవజనులు భారభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. తండ్రిని కోల్పోయిన ఆయన పెట్టినటువంటి సేవ, ఆయన పెట్టినటువంటి దీపం ఆరిపోకుండా ప్రభా నీ మందిరములో ఆత్మ దివిటిని వెలిగించడానికి యవన బిడ్డలైన ముగ్గురు దైవజనులను ఈ కుటుంబంలో నుంచి మీరు లేపారు. కుమార్తెలను మీరు లేపారు, అల్లుల్ని మీరు లేపారు. అందును బట్టి కూడా నీకు వందనాలు. వారి పరిచర్య దేవ్యంగా జరుగునట్లుగా కృపను దయచేయండి. గ్రామం ఆశీర్వదించబడని, ప్రాంతం ఆశీర్వదించబడని. ఈ యొక్క సభల కొరకు పరిచర్య చేసిన వారు, సహాయాలు చేసిన వారు, ప్రతి మాట సహాయం అందించిన వారు, మరి ముఖ్యంగా యంత్ర శబ్దం ద్వారా వింటున్నవారు, ఈ చుట్టు ప్రాంతాల్లో ఉన్నవారు, అదే రీతిగా సౌండ్ సిస్టమ్ బ్రదర్స్, అదే రీతిగా మంచి ఆర్కెస్ట్రా అందించినటువంటి మా అల్లుల్ని, అదే రీతిగా ప్రభా వెలుతురులను ఇచ్చినటువంటి బిడలను, ఈ పరిచర్య కొరకు ఎంతమంది అయితే ప్రభా మీటింగ్ కొరకు దైవజనులు, అలానే సంఘ కాపర్లు, అలానే ప్రభా విశ్వాసులు, తోటి సహోదరులు ఎంతమంది అయితే ప్రభా దోహద పడ్డారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. కృపాకాలంలో వారు మార్పు చెందినట్లుగా కృపను అనుగ్రహించమని, వెనక మాట్లాడుతున్న దైవజనులు కూడా మరుగుపరచమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూర్చుందాం. స్తోత్రం చెప్పండి ఒకసారి.